యేసుప్రభు ఎవరు అంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని యోహాను సువార్తలో రాయబడినట్టుగా ఆయన సృష్టికర్త. అయితే ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావడానికి ఆయన వచ్చింది 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా రావలసి వచ్చింది. చూద్దాం యేసు ప్రభు ఎవరు అనేదానికి అపోస్తలుడైన పౌలు ఏమని చెబుతున్నాడు, ఏమని వ్రాస్తున్నాడు అంటే 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఒక్కడే అని. దేవుళ్ళు ఎంతమంది? చాలామంది ఏమంటారు అంటే అందరి దేవుళ్ళు ఒకటేలేండి అంటారు. అసలు అందరి దేవుళ్ళు ఉన్నారేంటి? అందరి దేవుళ్ళు ఒక్కటే అనే పదం తప్పు. అందరికీ దేవుడు ఒక్కడే. అందరి దేవుళ్ళు ఒక్కటే కాదు, అందరికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతే, వెరీ సింపుల్. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు.